క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి, చూస్తున్న వారికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చిన తలంపుని బట్టి దేవుని స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని సువార్త వినటం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం, దేవుని మాట వినటం వల్ల మనం ఉండే గమ్యం ఏంటి, దేవుని మాట వినటం వల్ల సువార్తనే, అందుకే క్రీస్తు సువార్త అని చెప్తున్నాం. ఇప్పుడు చెప్పే మాటలు కూడా దేవుని కొరకు ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుని మాటలు ప్రకటించడం. బైబిల్ గ్రంథంలో మాటలు తీసి దేవుని వాక్యం ఈ క్రీస్తు సువార్తను చెప్పుతూ ఇతరులకి ఈ మాటలు చెప్పాలి అని ఆసక్తి కలిగి దేవుని మాటలు చెప్తున్నాం. ఏంటంటే ఈరోజు మనం నేర్చుకునేది అంటే మనం అనేక సార్లు మన అపవాది చేతిలో, సాతాను చేతిలో పడిపోయి మనకు దేవుని దూరం అయిపోతున్నాం. దేవుని మనం బాధ పెట్టే పిల్లలుగా ఉన్నాం. దేవుడిని సంతోషపెట్టి దేవుడు ఉండే లోకానికి మనం వెళ్ళాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవుని సువార్త మనం వినటం వల్ల మనం ఎక్కడికి వెళ్తాం, వినకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతాం అని కూడా మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటే వాక్యం భాగంలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకుంటే దేవుని మాటల్లో మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించే మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ మాటలు చెప్పడానికి ప్రభువా మీరు ఇచ్చిన తలంపుని బట్టి వందనాలు తండ్రి. మా అంతరం మేము చెప్పట్లేదు ప్రభువా, మీరు ఇచ్చిన ఆలోచన బట్టి, మీరు ఇచ్చిన తలంపుని బట్టి మాటలు చెప్పగలుగుతున్నాం తండ్రి. నేను ఎలా మాట్లాడాలో మీరే మాకు సహాయం చేయండి. జ్ఞానం దయచేవాడు నీవే. మీ ఆత్మతో మమ్మల్ని నింపి కావలసిన జ్ఞానమైన మాటలు మా హృదయంలో ఇక్కడ కూడిన వారికి మేము భద్రపరచుకోవడానికి మీ పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొన్ని నిమిషములు మీ మాటలు మాతో మాట్లాడండి ప్రభువా. మీ సహాయం, మీ మాట మాకుంటే చాలు తండ్రి. దేవా, ఈ సమయంలో కూడి వచ్చిన ఇక్కడ ఎవరైతే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీవించున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల్లో ప్రభువా విన్నవారిని, ఎవరైతే చూస్తున్న వారిని, ఇక్కడ కూడి ఉన్నవారిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ ఇప్పుడు మేము చెప్తూ ఉండగా అనేక మంది వినటానికి, చూడటానికి మంచి జ్ఞానం కలిగి, మంచి ఆలోచన కలిగి వారు ఈ మాటలు వినగలిగే హృదయాన్ని దయచేయండి, చూడగలిగే మనసు ఇవ్వండి ప్రభువా. ఇక్కడ కూడిన వారందరినీ ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుని వాక్యం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనం దేవుని సువార్త అంటే మొదటగా మనం ఆదికాండం చూద్దాం. దేవుని బాధ పెట్టే పిల్లలుగా మనం ఉండకూడదు. ఆదికాండం తీసుకోండి. కొన్ని రిఫరెన్స్లు దేవుడు మాటల్లోంచి, గ్రంథంలోంచి కొన్ని మాటలు నేను దేవుని గ్రంథంలో మాటలను వివరించాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, ఎక్కువ సమయం కాదు, ఒక 15 నిమిషాలు. ఆదికాండం 6వ అధ్యాయం మనం 5, 6, 7, 3 వచనాలు చూద్దాం. పరిశుద్ధమైన గ్రంథంలోంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం తీసుకోండి. 6, 7 సమయం అయిపోతుంది కాబట్టి మన దేవుని మాటలో చూద్దాం. 6, 5 ఎవరైనా 5 కానీ నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము వారి తలంపులలోని ఊహంతది ఎల్లప్పుడూ చెడ్డదని, కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. అంటే మనుషుల హృదయాలు ఎలా ఉన్నాయంటే చెడ్డదే, ఊహ అంతా కూడా చెడ్డదేనంట. అంటే మన దేవుని విషయంలో మనం ఎలా ఉన్నామంటే చెడ్డవాడుగా కనబడతాం. కానీ ఎవరైనా కుమారులు కనుక్కుండి ఒక తండ్రియే చూస్తాడు. పిల్లలు ఏమనుకుంటాడంటే, నా కుమారులు పుట్టారు, వారు ఇలా చెడ్డగా తయారవుతున్నారు అని ఏమనుకుంటాడు. ఇదిగో తండ్రి బాధపడితే ఉంటాడు, వాళ్ళ ఊహ అంతా చూస్తాడు, వాళ్ళ తలంపులు చూస్తాడు. అలాగే దేవుడు కూడా మన ఊహలో, మన ఆలోచనలు కూడా ఆయన చూస్తున్నాడు. ఈరోజు మనందరినీ కూడా చూస్తున్నాడు దేవుడు. మనం ఈరోజు ఏమి నేర్చుకుంటున్నాం అంటే, దేవుని వాక్యం మన దేవుళ్ళు ఎలా ఉండాలంటే దేవుని మాట చెప్తున్నాడు. ఈ మాటలు మనం వినాలి. ఊహంతా చెడ్డదని తాను
భూమి మీద నరులను చేసినందుకు యెహోవా పశ్చాత్తాపం నొంది తన హృదయంలో నొచ్చుకుని చాలు. అంటే ఆయన బాధపడుతున్నాడు. ఇదిగో నేను భూమి మీద అనేక మంది పిల్లలను నేను చేశాను. ఆయన ఎంతగానో ఆయన బాధిస్తున్నాడు. ఆయన బాధపడుతుంటే వీళ్ళందరూ కూడా దేవుడికి విరోధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఇదిగో నేను భూమి మీద పుట్టించిన పిల్లలు వీళ్ళు ఎలాగున్నారేంటి అని దేవుడు మన అందరి కోసం చింతిస్తున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఆయన హృదయంలో దుఃఖము. కానీ మనం అలాగ ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నీతిమంతుడు. అతను ఏంటంటే కృప పొందిన వాడు. ఆ తరములో ఒక నోవాహు అనే వ్యక్తి కనబడుతున్నాడు. మీరు ఏం చదవక్కర్లేదు, నేను చెప్పాను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేద్దునని అనుకుంటున్నాడు. అంటే ఏంటి దేవుడికి, ఇదిగో నేను పుట్టించిన ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎవరు కూడా దేవుని లక్ష్య పెడతలేదు. భూజనులందరూ కూడా బొత్తిగా చెడిపోయినట్టు ఊహంతా చెడ్డదని దేవుడు ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇదిగో నేను పుట్టించిన పిల్లలు వీళ్ళు ఎలాగున్నారా అని దేవుడు చింతపడుతున్నాడు. కానీ చింతపడుతుంటే దేవుడు అనుకున్నాడు, ఆకాశ పక్షుల్ని భూమి మీద నరులను చేసినందుకు వీళ్ళందరినీ కూడా తుడిచివేసేస్తానంటున్నాడు. అంటే ఒక జలప్రళయాన్ని సృష్టించాలి అనుకుంటున్నాడు దేవుడు. ఒక జలప్రళయం సృష్టించినాకే ఒక నోవాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక నీతిమంతుడు. ఆ తరంలో నీతిమంతుడిగా దేవునికి కనబడే వ్యక్తి ఒక నోవాహు. నిందారహితుడిగా లేకన్నా, ఒక నింద లేకన్నా యథార్థమైన మనిషి అతను. నోవాహు అనే వ్యక్తి కనపడి దేవుడు అంటున్నాడు నోవాహుతో, ఒక వాడ కట్టుకో, సమస్త జీవరాశుల్ని, నీ 3 కుమారుల్ని, నీ 3 కోడల్ని, నీ భార్య ఆ వాడలో ప్రవేశించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరితోని? నోవాహుతోటి. కానీ అలాగే దేవుడి మాట విని అతను వాడ కట్టుకున్నాడు. కానీ అప్పుడు సువార్తను ప్రకటించాడు ప్రజలందరికీ కూడా. ఏవని ఇలా ప్రకటించుకొచ్చాడు ఆయన, ఇదిగో ప్రజలందరూ జలప్రళయం రాబోతుంది, మీరు అందరూ నశించిపోతారు, ఈ జలప్రళయంలో మీరు కొట్టుకుపోతారు అని దేవుడు అనుకుంటున్నాడు. ఇలా చెప్పాడు నోవాహుతో. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండును. భూమి మీద సమస్త శరీరాలు తన మార్గములను చెరిపి వేసుకుని ఉంది. అంటే వాళ్ళ మార్గాలన్నీ చెరిపేసుకున్నారు. చూడండి, తాగుతూ ప్రజలు ఎలా ఉన్నారంటే అప్పుడు కాలంలో తాగుతూ చిందులు వేస్తూ వారు ఎలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎలా నడుస్తున్నారో కూడా దేవుడు చూసి సమస్త శరీరాలు ధరించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ బొత్తిగా చెడిపోయారంట. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ఒక జలప్రళయాన్ని సృష్టించాడు. అప్పుడు జలప్రళయం వచ్చింది. ఇది వాస్తవమైన మాటలు. ఎందుకంటే దేవుడు ఈ ఆది కాండంలో 6వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు చెప్పే అన్ని కూడా వాస్తవమైనవి, మనం గ్రహించుకోవాలి. అప్పుడు కాలంలో జలప్రళయంలో రక్షించబడలేదు. అప్పుడు అందరూ కూడా ఆ వదనీటిలో ఆ జలప్రళయంలో కొట్టుకుపోయారు. కానీ ఇప్పుడు కాలంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం ఉంది, మీరందరూ మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్మండి అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. ఈ లోకమే నిజమని నమ్ముతున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నిజం అనుకుంటున్నారు. ఇంకో వచనం చదవండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అంటే భూమి కనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అంతా కూడా చెడిపోయి ఉందంటున్నాడు దేవుడు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులన్నీ కూడా బొత్తిగా చెడిపోయారు. మనం ఈరోజు ఏమని నేర్చుకోవాలంటే దేవుని వాక్యంలో మనం బాగా ఎదగాలంటే దేవుని మాటలో మనం బలంగా ఉండాలి. అప్పుడు కాలంలో ఎవరో కూడా నోవాహు ప్రకటించుకొచ్చారు. ఇప్పుడు కాలంలో దేవుని మాటలు, క్రీస్తు సువార్త అని ఈ మాటలు, దేవుని మాటలు ఇతరులకు చెప్పాలి అని ఆసక్తి కలిగి మేము చెప్తున్నాం. మేము ఎంతమంది కూడుకున్నా చాలు, ఎక్కడైతే 2, 3 కూడుండి ఆయన నామాన్ని మనం ఏకీభిస్తామో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిస్తున్నాడు ప్రభు. అందుకే మేము ఎంతమంది కూడేమన్నా ఇక్కడ
కానీ ఈ వాక్యాన్ని ఇతరులకి అందించాలి, దేవుని మాటలు చెప్పాలి అని ఆసక్తి కలిగి, విశ్వాసం కలిగి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఈ సువార్తగా ఆటంకపరిచేవాడు ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఆయన సాతానుడు. వచ్చి మనం ప్రార్థన చెయ్యాలన్నా, మన దేవుళ్ళు నిలకడగా ఉండాలన్నా ఆడు ఏం చేస్తాడంటే అనేక సిక్కులు పెడుతూ ఉంటాడంట, అనేకమైన దుష్ట కార్యములు చేస్తూ ఉంటాడు. ఆ నుంచి నేను తప్పించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనం రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. రోమాపత్రిక. మనం నీతిమంతులుగా కనపడతాం దేవుని దృష్టిలో. మన నీతి అంతా కూడా ఒక అపవాదిగా మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే నీ నీతిని దుర్నీతిగా చేస్తూ ఉంటాడంట. ఈ మాటలు మనం చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. చాలు, దేవుని స్తోత్రం కలిగిందాక. అంటే పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. ఎక్కడి నుంచి? ఆయన కోపం. ఈ కోపానికి కారణం నువ్వా నేనా? మనలో ఈ దేవునికి నీకు కోపం పుట్టించేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే అపవాది, సాతాను. అపోలో అని పేరు ఉంది అతనికి. ఆది నుంచి నరహంతకుడే ఉన్నాడు. ఎందుకంటే దేవునికి నీకు ఒక బంధం ఉంది. ఆ బంధం ఉండకూడదని దేవునికి నీకు ఏం చేస్తాడంటే మధ్యలో పెట్టుబడి, చిక్కులు పెట్టుబడే సాతానుడు. ఆ సాతానుడైన వాడు, ఆ దుష్టుడైన వాడు ఏం చేస్తున్నాడంటే నీకు దేవునికి ఆ పరలోక రాజ్యంలో ఆయన ఉన్న లోకానికి నువ్వు వెళ్ళాలని ఆశతో ఉంటావు. కానీ నీ ఆశలన్నీ నిరాశలు చేసేవాడు సాతానుడు. మనం ఎంతగా ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. నిన్ను ప్రార్థన నుంచి దూరం పెట్టువాడు సాతానుడు. నువ్వు దేవుని వాక్యం చదవాలని నీకు ఆశ ఉంటుంది. కానీ వాక్యం చూడడానికన్నా అనేకమైన రకరకాలమైన గేములని యూట్యూబ్లో వచ్చి అపవిత్రమైన అనేకమైన అన్నీ కూడా నీ ముందు పెడతా ఉంటాడంట సాతానుడు. ఎందుకంటే ఆడి మంచి మాటలు, దేవుని మాటలు వినటానికి ఇష్టపడ్డావు. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఆడికి విరోధం. ఈ లోకంలో విరోధులైన వారు ఎవరు తెలుసా? క్రైస్తవులందరూ కూడా అపవాదికి విరోధులు. ఆడి ఏంటంటే ఆ టార్గెట్ అంట క్రైస్తవులు దేవుని పిల్లలకి ఆటంకపరచడమే ఆడి ఇష్టం. పరలోకం నుంచి మన కార్యములన్నీ దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని మాటలు వినాలి, దేవుణ్ణి మనం నమ్మాలని మనం అనుకుంటాం. నీకు ఏదో అల్పం పెడతాడు, ఏదో విశ్వాసంలో దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాడు సాతానుడు. మనం నీతిమంతులుగా ఉన్న వారిని దుర్నీతి పనులు చేస్తూ ఉంటాడు. దురాశలు పుష్టింతాడు నీలోంచి. దురాశలు అంటే అనేకమైన చూడు, ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఫ్రెండ్షిప్తో వెళ్ళి పార్టీలని అలాంటి వాటికి ఇలాంటి వాటికి బందీగా నేను చేసేవాడు ఆ అపవాదిగాడే. అపవాది అన్నవాడు ఎన్నో రకరకాలుగా వ్యక్తులు వేస్తాడు, కుయ్యెత్తులు వేస్తాడు. కానీ వాటిలో నువ్వు పడిపోవాలని ఆడి కుయ్యెత్తులు వేస్తాడు. కానీ దేవుని వాక్యం నిన్ను అనుదినమో కూడా నిన్ను కాపాడాలని దేవుని పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాడు. పరలోకం నుంచి బయలుపడుతుందంట ఆయన కోపం. దేవుని కోపం పరలోకం నుంచి. అంటే మనం పరలోకం ఉన్నదని మనం నమ్మాలి. కనిపించే లోకంలో అన్నీ నమ్ముతున్నాం మనం. కానీ దేవుడు పరలోకంలో ఉన్నాడు. అక్కడ మహాసింహాసనం మీద ధనుమంతుడై ఆయన తండ్రి కుడిపాక్షాన్ని ఉంటూ నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఆయన ఉన్నాడని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి నమ్మితే రక్షించబడతావు. ఈ లోకంలో ఉన్న ఒకానొక దినం దేవుడు రాకబడి వచ్చినప్పుడు ఈ లోకం అంతా కూడా ఆయన రాకబడిలో మన అందరం కూడా ఆయన ఎద్దకు వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా కనిపించే కనపడని అక్కడ ఉన్నాయి. పరలోకం అది దేవుడున్న లోకం. అక్కడికి మనం వెళ్ళాలంటే దేవుడిని మనం తెలుసుకోమంటున్నాడు దేవుడు. మన రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఒక వచనం చూద్దాం. ఎందుకంటే ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే మనం దేవుళ్ళలో బలంగా ఉండాలంటే విశ్వాసం బలంగా ఉండాలి. పరలోకం ఉన్నదని మనం నమ్మాలి. 16వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చెప్పే మాటలు మనం ఇది పౌలు గారు రాశారు. సమాధానమైన కర్తయ్యు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా సిదక తొక్కించును. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే దేవునికే మహిమ కలిగిన గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడికి మహిమ కలగాలంటే సాతానుడు ఎన్నో రకాల కారణాలు చిక్కులు పెడతాడు. అందుకే దేవుడు అంటున్నాడు మనం ఎక్కడైతే మన 4-5 కూడుకుండి ఒక దుక్కుని కూడిన ప్రార్థన చెయ్యి. ఎక్కడైతే మీరు ఉంటారో
అక్కడ సాతానుడు రావడానికి ఆడికి అవకాశం లేదు. మీ పాదాల కింద తొక్కేస్తారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు రోమాపత్రికలో. మన పాదాలతో తొక్కింటాడు దేవుడు. ఎందుకంటే దృష్టి లేని వాడి ఆలోచన అంతా కూడా మన మీదే ఉంటుంది. క్రైస్తవుల మీద, దేవుని మీద పడుతూ ఉంటాడు. కానీ అలాంటి దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా ఆయన దూతని నీకు సహాయంగా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన యందు ఉన్నావు కాబట్టి, ఆయన పోలి నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి, ఆయన నమ్ముకుండి ఆయన విశ్వాసం నడుచుకుంటున్నావు కాబట్టి మనకి ఎల్లప్పుడూ ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉంటానంటున్నాడు. మన తండ్రి అయిన దేవుడు మనకి ఎల్లప్పుడూ ఆయన కుమారుణ్ణే ఈ లోకానికి పంపించాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన బలి గాని అర్పణ గాని మన పాపాల నిమిత్తమైన ప్రాణం పెట్టాడు ఆయన యేసు ప్రభు వారు. మనం ఒక వచనం చదువుకుని ముగించుకుందాం, సమయం అయిపోతుంది. దేవుని వాక్యం టైం అయిపోతుంది కాబట్టి ఒక వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. చివరి వచనం, సమయం అయిపోయింది కాబట్టి పైనుంచి చదువుతాను మరి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడి విషయములై నిష్కపటులై ఉండవలనని కోరుకున్నాను. అంటే మనం ఎలా ఉండాలి? మేలు చేయడానికి వెనకబడకూడదు. మనం ఎలా దేవుని విషయంలో చాలా బలంగా ఉండాలంటాడు దేవుని స్పష్టంగా. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే, నోవాకు జలప్రలయం నుంచి 8 మంది రక్షించబడ్డారు అప్పుడు కాలంలో. కానీ ఇప్పుడు కాలంలో లోకంలో అనేక మందికి దేవుని మాటలో, అనేక మంది బోధకులైన వారు, అనేక మంది సేవకులైన వారు ఏం చేస్తున్నారు? దేవుని మాటలు యూట్యూబ్లో అనేక దుక్కులు పెడుతుంటే ప్రజలైన వారు దేవుని మాటలు వినరు. మనిషి రూపాన్ని, మనిషిని ఎత్తిని కూడా లక్ష్య పెట్టేవాడు కదా దేవుడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. అలాగే కూడా దేవుని మాటలో చెప్పేవారిని గుర్తించక దేవుని వాక్యాన్ని మీరు చూసి గుర్తించండి. ఎందుకంటే దేవుని మాటలు ఇక్కడి నుంచి వచ్చినాయి కాదు, పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు స్పష్టంగా రాయించి 40 మంది ప్రవక్తలు రాసి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో రాయించిన పరిశుద్ధమైన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో మాటలు దీన్ని గైకొనివాడు ధన్యుడు. అంటే ఈ మాటలు మనం విని మనం నేర్చుకుని గైకంటం అంటే నేర్చుకోవడంలో, బలపడటంలో ధన్యులు అవుతాం. మనం దేవుని మాటలు వింటే దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే మనం మారు మనసు పొంది మన పాపములన్నీ కూడా ఒప్పుకుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో రక్షణ పొందాలి. దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలంటే ఈ మాటలు ముగించుతూ మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని దేవుడు ఇచ్చినందుకే దేవుని స్తోత్రములు కలిగిన గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభువా తండ్రి, నోవా కుటుంబం తండ్రి రక్షించబడ్డాదంటే జలప్రలయం నుంచి దేవా అప్పుడు సువార్తను ప్రకటించాడు ప్రభువా. ఎవరు కూడా వినలేదు, ఎగతాళి చేశారు ప్రభువా. అందరూ వాడలో ప్రవేశించాడంటే ఎవరో కూడా ఆ వాడలో ప్రవేశించలేకపోయారు. ఆ జలప్రలయంలో కొట్టుకుపోయారు ప్రభువా తండ్రి. ఇప్పుడున్న కాలంలో ఈ తరంలో అనేక మందికి దేవుని వాక్యం పరలోకం ఉన్నది, దేవుడున్న లోకం ఉన్నదని అనేక మందికి సువార్తను ప్రకటించుతుంటే ఎవరో వినట్లేదు ప్రభువా. వినగలటే మనసు దయచేయండి తండ్రి. అలా గ్రహించుకుంటే ఆలోచన ఇవ్వండి దేవా. ప్రభువా మీరున్న లోకానికి వెళ్ళాలంటే ఈ దుష్టుడైన అపవాదైన వాడు ప్రభు అనేక కారణాలుగా ప్రజల్ని ఆటంకపరుచుతూ తండ్రి మీ వద్దకు వచ్చేవారిని అందరినీ కూడా బాధ పెడుతూ మీ చెంతకు వచ్చేవారిని ప్రభు ఇబ్బందులు పెట్టేవాడు సాతానుడు మీ పాదాల కింద తొక్కు వేస్తానని ప్రభువా మీ వాక్యం సెలవిస్తున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయము దేవా తండ్రి. ఇదిగో ప్రభు దుర్నీతి వల్ల మేము ఎన్నో కారణాలు పెడుతూ ఉంటాడు తండ్రి. కార్యాల్లో ప్రభు దుర్నీతి కలిగించే కార్యాల్లో మేము పడిపోకన్నా తండ్రి పరిశుద్ధమైన వారు దుర్నీతికి బాధ్యం అయిపోతున్నారు ప్రభువా. ప్రభువా మీరు తండ్రి పరలోకం నుంచి ప్రభువా మీ కోపం బయలుపడుతుందని ప్రభువా తండ్రి మీ మాట సెలవిస్తున్నారు దేవా. ఆ కోపానికి మేము బందీగా ఉండకన్నా మీ వాక్యానికి దగ్గరగా ఉండటానికి మీ మాటలు విని మీరున్న లోకానికి వెళ్ళే భాగ్యాన్ని మాకు ఇమ్మని దేవా. సాతాను గారిని కాళ్ళ కింద తొక్కే శక్తిని మాకు దయచేయమని ఇక్కడ కూడి ఉన్నవారిని మమ్మల్ని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ ఈ మాటలు విని దాని ప్రకారంగా బ్రతకటానికి జ్ఞానం మాకు దయచేయమని ప్రభువా మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆరక్షుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక వారం మళ్ళీ
దేవునికి మనకి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్రీస్తు సువార్త ఈ వాక్యాన్ని